శ్రీ సద్గురుభ్యో నమః. వివేక చూడామణి 113వ శ్లోకం. వస్తువు యొక్క యథార్థ రూపాన్ని కప్పివేసి వేరే విధంగా కనిపించేటట్లు చేసే శక్తి తమోగుణానిది. దీన్నే ఆవృతి లేదా ఆవరణ శక్తి అంటారు. ఇది జీవాత్మను జనన మరణ సంసార చక్రంలో పడవేసి విక్షేప శక్తి యొక్క కామక్రోధాదుల ప్రవాహంలో కొట్టుకుపోవడానికి కారణభూతం అవుతోంది. ఇది విక్షేప శక్తి కంటే చాలా చాలా ప్రమాదభరితమైనది. ఈ తమోగుణపు ఆవరణ శక్తి వల్లనే విక్షేప శక్తి విజృంభిస్తుంది. ఆవృతి శక్తి లేదా ఆవరణ శక్తి వస్తువు నిజస్వరూపాన్ని మరుగుపరిచి దాన్ని మరో విధంగా చూపించి భ్రాంతికి లోను చేస్తుంది. అభావన, విపరీత భావన, సంశయ భావన మొదలైన మాయమయ భ్రాంతిలోకి నెట్టివేస్తుంది. కనిపిస్తున్న దేహాదులు తప్ప ఆత్మ కాని, పుణ్య పాపాలు కాని, స్వర్గ నరకాలు కాని లేవని అనిపింపజేసేది అభావన. ఇది నాస్తికత్వానికి సంబంధించింది. ఆవృత రూప జడాత్మకాలైన శరీరాలలో ఉన్నది ఆత్మే అనే భావం విపరీత భావన. నేను కేవలం పరిమిత పరిధి గల మానవ మాతృణ్ణి కదా, నేనెలా సర్వవ్యాపకుడను సర్వజ్ఞుడను అయిన బ్రహ్మనవుతాను, ఇంకా ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ ప్రపంచం మిథ్య ఎలా అవుతుంది అని సంశయింపజేసేది సంశయ భావన. ఇలా ఆవరణ శక్తికి సంబంధించిన అభావన, విపరీత భావన, సంశయ భావనలు కలగడం వల్ల మనిషిలో విక్షేప శక్తి అంటే అలజడి విజృంభించి అయోమయానికి గురి చేస్తుంది. మరి పరిష్కారం ఏమిటి? గురువాక్య శ్రవణంతో అభావన, మననంతో సంశయ భావన, నిధిధ్యాసతో విపరీత భావనలను తొలగించుకోవచ్చు. వాస్తవాన్ని దర్శిస్తే, గురు ఆశ్రయంతో ఆత్మ సాక్షాత్కారమైతే ఈ మాయస్వరూప ఆవరణ విక్షేప శక్తులన్నీ మాయమవుతాయి. ఏషా వృతిర్నామతమో గుణస్య శక్తిర్యయా వస్తు అవభాసతేన్యథా సైషా నిదానం పురుషస్య సంశ్రుతేర్విక్షేప శక్తే ప్రవణస్య హేతుః. సర్వం శ్రీ సద్గురార్పణం.